చూడమ్మాయి, అత్తగారింట్లో అనుకువగా ఉండాలి. పెద్ద అత్తగారు చెప్పిన మాటలు చక్కగా వినాలి. ఇంటి పనులన్నీ చేసుకోవాలి, అన్నీ చక్కబెట్టుకోవాలి. అత్తగారు 2 మాటలు అంటే పడాలి, తప్పులేదు. ఇంటి పని అంతా నువ్వే చేసుకోవాలి. అత్తనే తల్లిలా చూసుకోవాలి. ఏరే కాపురం పెట్టాలని నీ బుర్రలో ఆలోచన బాగా ఉందేమో, అది వెంటనే తీసేసేయి. ఏరే కాపురం పెట్టే సమస్య లేదు. ఏం జరిగినా ఇక్కడే ఉండాలి. సరే అత్తయ్య. చెప్పింది బుర్రకి ఎక్కుతుందా? అలా మసులుకో. ఏదైనా తేడా వస్తే నేను అసలు సహించను. సరే, మీరు చెప్పినట్టే మసులుకుంటా. A few minutes later. అత్తయ్య, మీ అమ్మాయి ఫోన్ చేశారు. హలో, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? ఇక్కడ అంతా బాగుందా? ఏంటి ఇంట్లో పని అంతా నువ్వే చేస్తున్నావా? అంత కర్మేం పట్టింది? ఎత్త తిడితే నువ్వు పడాలా? నీకేం అవసరం? మీ అత్తగారింట్లో నువ్వు అంత కష్టపడుతుంటే మీ ఆయన నిలదీయలేడా? మీ వాళ్ళ అమ్మని అడగలేడా? అపరిచితుడురా నువ్వు. నువ్వు అర్జెంటుగా పెట్టుబేడ చదువుకుని మీ ఆయన తీసుకుని ఏరే కాపురం పెట్టేసేయ్. ఏం జరిగినా నేను చూసుకుంటా, నీ వెనకాల నేనున్నాను. ఏంటమ్మాయి నా వంక అలా చూస్తున్నావు? ఏమీ లేదత్తయ్య, మీ అమ్మాయికి హితబోధ చేస్తున్నారు కదా, వింటున్నా నేను కూడా. ఇనించాలు ఇంక పని చేసుకో.